సింబా హాలీవుడ్ సింబా కాదు, ఇది మన తెలుగు సినిమా తెలుగు సింబా. జగపతి బాబు, అనసూయ ఉన్నారు. ట్రైలర్ చూసినప్పుడు తెలిసిపోయింది ఇది ఒక నాసిరకం సినిమా అనేసి. ఆగస్టు 9న థియేటర్లలో వచ్చింది. ఇప్పుడు ఆహాలో మనకు ఈ సెప్టెంబర్ 6-7 నుంచి ఏమంటారు స్ట్రీమ్ అవుతుంది ఆహాలో. సో ఆహాలో వచ్చింది కదా అని చూశాను. ఆహాలో ఏరికూరి అని చెత్త సినిమాలు వేస్తాడని తెలిసినా ఏదో జగపతి బాబు ఉన్నాడు, అనసూయ ఉంది, ప్లస్ ఈ సినిమాకు రైటర్ కథ అందించింది మన డైరెక్టర్ ఉన్నాడు ఒక అతను, ఏదో పేరుంది అతని పేరు, అతనే ప్రొడ్యూసర్ కూడా, ఆ పేరు గుర్తు రావట్లే అతనిది. కొన్ని మంచి సినిమాలు తీశాడు ఇంతకుముందు. రచ్చ సినిమా డైరెక్టర్, రచ్చ తీశాడు. మన రీసెంట్గా మన గోపీచంద్తో కూడా ఒక సినిమా తీశాడు, పక్క కమర్షియల్ కాదు, ఇంకొకటి ఏదో. సరే అతని పక్కన పెట్టేస్తే సినిమా విషయానికి వస్తే 2 గంటల 20 నిమిషాలు ఉంది. అసలు ఎందుకు తీస్తారు, ఎవరి కోసం తీస్తారు, ఎలా తీస్తారు, అసలు అర్థమే కాలేదు. ఈ సినిమా తెలుసు, ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది నాసిరకం సినిమా అని. మరి ఇంత దారుణంగా అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు అబ్బా ఎందుకులే. అసలు దీనికంటే ఒక టీవీ సీరియల్ బాగా తీస్తారేమో. అసలు ఫస్ట్ హాఫ్లో అంటే ఇంకా అనసూయ క్యారెక్టర్ నుంచి ఓపెన్ అవుతుంది సినిమా. ఇక అంతే, ఇంకా సీన్ బై సీన్ ఇంకా ఏంటంటో జరిగిపోతుంటుంది. ఎంత కొత్త యాక్టర్లు, అంతే ఈ కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లతో, అది బడ్జెట్ లేని సినిమాలతో ప్రాబ్లం ఏంటంటే ఎవరెవరినో పెట్టుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళని వీళ్ళని యాక్టింగ్కి పెట్టుకుంటారు. ఎవరికి యాక్టింగ్ వచ్చి సావదు. ఇక దానికి తోడు వీళ్ళు అనసూయ, జగపతి బాబు లాంటి క్యారెక్టర్లు బాగా చేస్తారనుకుంటే వాళ్ళు కూడా అంటే ఇంకా అంతే లేదు. అసలు ఏమి ఫస్ట్ హాఫ్ అయితే మరి దారుణం. అసలు ఇష్టం వచ్చినట్టు జరిగిపోతుంటాయి మర్డర్లు. అసలు అంటే నేల విడిచి సాము చేయడం అంటారు చూసారా, అలా ఉంటుందన్నమాట కథ. ఏంటబ్బా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇంతే. అనసూయ, ఇంకా ఎవరో కొత్త హీరో అతను, ఇంకొకడు వశిష్ఠ సింహ అని ఒక ఓవర్ యాక్టింగ్ ఫెలో ఉన్నాడు, వాడు పోలీస్ క్యారెక్టర్లో. ఇంకా కావాలని ఇంగ్లీష్లో డైలాగులు పెట్టి ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే ఏదో గొప్ప అనుకుంటారు. మళ్ళీ అది బా ఎందుకు దేవేసింది ఫస్ట్ హాఫ్. గంట సేపు, 5 నిమిషాలు ఏముంది ఫస్ట్ హాఫ్. సరే ఇంకా జగపతి బాబు రాలేదు, 1 అవర్ సినిమా అయిపోయింది అనుకుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇక సెకండ్ హాఫ్లో మనకు జగపతి బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అది కూడా ఏడ్చినట్టే ఉంది కానీ, బట్ సంపత్ నంది రైటర్ ఆ పాయింట్ ఏదైతే ఉందో అంటే జగపతి బాబు ఫ్లాష్ బ్యాక్లో, అది కొంచెం కొత్తగా ఉంది పాయింట్. బాగుంది, ఆ పాయింట్ బాగుంది. దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ కూడా బాగుంది, కథ పరంగా, లైన్ పరంగా బాగుంది. అది ఆ సైన్స్ అవన్నీ మిక్స్ చేసి పెట్టారు, అది బాగానే ఉంది. కానీ ప్రజెంటేషన్లోనే పెద్ద దెబ్బ అయింది. ప్రజెంటేషను, ఎగ్జిక్యూషను అక్కడే దెబ్బ. డైరెక్టర్ అసలు ఎవరో కొత్త అతను అసలు చాలా చండాలంగా తీశాడు. అసలు డైరెక్షన్ రాదు అతనికి. ఇక అందువల్ల అన్ని డిపార్ట్మెంట్స్ ఫెయిల్ అయ్యాయి. సినిమా సెకండ్ హాఫ్ చూస్తే సరే పర్లేదు, కథ పాయింట్ బాగుంది, సంపత్ నంది ఇచ్చిన పాయింట్ బాగుంది, బట్ దాని చుట్టూ అల్లుకున్న స్టోరీని డైరెక్టర్ ప్రజెంట్ చేయలేకపోయాడు అనేది క్లియర్గా అర్థమైంది. ఇదే కథని ఇంకో డైరెక్టర్ కానీ హ్యాండిల్ చేసింటే బాగా చేసిండేవాడు. జగపతి బాబు ఉన్నంతలో బాగా చేస్తాడు, తెలిసిందే. ఇక అనసూయ అంతే, అనసూయ వేస్తే అనసూయ బదులు ఎవరున్నా కానీ నడుస్తుంది ఈ సినిమాకు. అంతే, ఇంకేం లేదు. 2 గంటల 20 నిమిషాల టార్చర్ తప్ప సాధించింది ఏమీ లేదు. ఏమంటే లొకేషన్స్ అన్నీ మన హైదరాబాద్లోనే తీసిన చాలా రిచ్ లొకేషన్స్ చూస్ చేసుకున్నారు. అంటే సెట్స్ ఏం లేవు కానీ వాళ్ళు ఏదో ప్రొడ్యూసర్లు బాగా రిచ్ ఉంటున్నారు. వాళ్ళ ఇల్లులో మరి వాళ్ళ కార్లో తెలియదు కానీ అవన్నీ రిచ్గా పెట్టుకుని ఎక్కడ మనకు అంటే హైదరాబాద్ని అందంగానే, అంటే హైదరాబాద్లో స్లమ్స్ కానీ లేకపోతే డస్ట్ కానీ ఇలా ఇవేం చూపించకుండా నీట్గా చూపించారు. లక్కీగా పాటలు ఏం పెట్టుకోలేదు, అది బతికిచ్చారు. ఇంకా మన బిగ్ బాస్ దివి ఉంది, ఇంకా ఇంకొక హీరోయిన్ ఉంది, భారతీయుడిలో ఉన్న హీరోయిన్, ఏం పేరు ఆమె పేరు, పచ్చని చిలకల్లో పాటల్లో ఉంటుంది ఆ అమ్మాయి, ఆమె ఉంది కొద్దిగా అలా. అంతే, ఏం లేదు ఇంకా సినిమాలో. దానికి తోడు భారతీయుడి నుంచి అది మర్మకళ కూడా పెట్టుకున్నారు జగపతి బాబుకి, అది అతకలేదు. అదే చెప్తున్నా కదా, ఓవరాల్గా చూసుకుంటే సినిమా అంతా అయిపోయాక, టార్చర్ అంతా అనుభవించాక ఆ ప్లాట్ ఏదైతే బాగుంది అదైతే బాగుంది, మదర్ నేచర్ అనేసి. మెయిన్ ఈ సినిమాకు టైటిల్ రాంగ్, సింబా అనే టైటిలే రాంగ్. అసలు సినిమాకు జస్టిఫికేషన్ లేదు, టైటిల్ జస్టిఫికేషన్ లేదు. ప్లస్ డైరెక్టరు ప్రజెంట్ చేసిన విధానం అస్సలు బాగాలేదు, చూడలేము. ఆ ఫైట్లు కానీ, ఆ డైలాగులు కానీ, ఆ మాటలు కానీ, ఆ యాక్టర్ల యాక్టింగ్ కానీ అస్సలు చేత కాలేదు. ఆహాలో దెబ్బ మీద దెబ్బ పడుతుంది నాకు.
మొన్ననే ఏదో భార్గవి నిలయం అని చూశాను, మళ్ళీ ఇప్పుడు ఇది, అంతకుముందు ఈఓఓఎల్, ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే ఆహాలో చెత్త సినిమా కావాలి అంటే ఆహాలోనే చూడాలి. అలా అయిపోయింది పరిస్థితి. ఇంకా ఏమీ లేక నాకు ఏదో ఒకటి చూడాలి డైలీ. సో అందుకు ఇది చూడాల్సి వచ్చింది, సింబా. సో సింబా ఏమంటారు, సంపత్ నంది ఎందుకు తీశాడు, ఎందుకు రాశాడు, ఎందుకు ప్రొడ్యూస్ చేశాడో తెలియదు కానీ పరమ చెత్త చండాలంగా రొటీన్గా ఉన్నా నాకు ఓకే, కానీ అసలు సినిమా లాగానే లేదు. సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలేదు. ఏదో టీవీ సీరియల్ కంటే దారుణంగా ఉంది. రేటింగ్ వచ్చేసి 1 కూడా ఎందుకు ఇస్తున్నానంటే ఆ పాయింట్ నచ్చింది నాకు. సంపత్ నంది అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నచ్చింది అంతే. దాని వెనకాల ఉన్న సైన్స్ అదంతా అంటే మనకు సినిమాలు ఏం చెప్తారు, ఏదన్నా సైన్స్ మనం నమ్మాలి అంటే వెంటనే అమెరికాలో అలా జరిగింది, యూకేలో ఇలా జరిగిందని ఫారెన్ లొకేషన్స్, ఫారెన్ వాళ్ళని చూపించి వాళ్ళ స్టోరీలు చెప్తే మనం నమ్మేస్తాం అనుకుంటారు. సో ఈ సినిమాలో కూడా చాలా వరకు ట్రై చేశారు అలా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ నిజము అని చెప్పడానికి. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ వాడారు. 2-3 సార్లు గౌతమి క్యారెక్టర్తో చెప్పించారు. అది ఓకే ఉండొచ్చు, అది నిజమే ఉండొచ్చులే, కానీ పాయింట్ చెప్పాను కదా, పాయింట్ బాగుంది. బట్ ప్రజెంట్ చేసిన విధానమే చండాలంగా ఉంది. అది మన ఈ సింబా, తెలుగు సింబా. జగపతి బాబు, అనసూయ, గౌతమి, ముగ్గురు తెలిసిన ముఖాలు. ఇక మిగతా అంతా తెలిసిన ముఖాలు ఉన్నా పేర్లు తెలియదు మిగతా వాళ్ళవి, అంత కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు. చాలా మెయిన్ ఇది డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ ఇది. అది ఓకే. బాయ్.